మనం ఇంకొకటి మాట్లాడుకోవాలి. గతంలో మీరు చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ని బాగానే డెవలప్ చేశారు కదా, దానిలో వాస్తవం లేదంటారా? నేను గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేశారా లేదా అన్నది వేరే డిబేట్ అండి. నేను అనేది మీరు అమ్మ ఒడిలో ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అమ్మ ఒడి ఇస్తున్నారంటే అర్థం ఏంటండి? మీరు ప్రభుత్వ స్కూల్లో చదవకపోయినా పర్లేదు, ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పట్టుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించండి అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ కే పరిమితం చేస్తే గవర్నమెంట్ కాలేజీస్ డెవలప్ అయ్యి ఉండేవి. మీరు ప్రైవేట్ కాలేజీలో చదవకమని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అవును, 100%. నేను చెప్పేది ప్రజలకే నాశ వచ్చేస్తున్నాం కాదు. మీరు ప్రతి వేల ఎకరాలు మీరు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేల ఎకరాలు మీకు నచ్చిన వాళ్ళు దారాదత్తం చేస్తున్నారంటే ప్రైవేట్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. పోర్టులు చంద్రబాబు నాయుడు గారు చేసి ప్రైవేటీకరణ చేశారు. కృష్ణపట్నం పోర్టు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు జాతీయం ప్రైవేటైజేషన్ చేసేసారు. అయినా అమ్మేస్తున్నారు, మీరు అమ్మేస్తున్నారు. మీ ఇద్దరు తిట్టుకోవడం ఏంటి? ప్రజలు పిచ్చోళ్ళు చేసుకోవడం కాకపోతేని. సో ఇది అసలు ప్రైవేటీకరణ చేసినట్టు కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ కి సంబంధించిన ఇష్యూ అంటారు మీరు. ఇది ప్రైవేటీకరణ అనేది వర్డ్ కరెక్ట్ కాదంటారు. ఇప్పుడు ఏదైతే కోటి సంతకాల సేకరణ చేపడుతుందో అసలు వర్డే కరెక్ట్ కాదంటారు సార్. అది ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ నిన్న కూడా చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు వివరించారు, తెలుసుకోండి అయ్యా. ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటైజేషన్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడండి అయ్యా అన్నది వాళ్ళ అధినాయకుడు, ఏది వాళ్ళ ఆదర్శ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తుంటే ఇంతకాల పార్టీ విధానం ఏంటి అవ్వాలి? మీరు మొత్తం ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పోరాడండి. నేను సమర్థించాను, మాలంటి వాళ్ళు అందరూ సమర్థించాం. ఒక పక్కన ప్రైవేటైజేషన్ చేసేసి రాష్ట్రంలో 40 కాలేజీలు ఉంటే 3 కాలేజీలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానంటే ఆ కాలేజీకి 20 లక్షలు 12 లక్షలు ఫీజు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు మీద 20 లక్షలకి సీట్ ఎవడన్నా పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించి. మీరు అధికారంలో ఉంటే ప్రైవేట్ లో సీట్ ఇచ్చుకోమంటారా? గవర్నమెంట్ కాలేజీలోని మీరు బయటకు వచ్చి పోరాటం అంటారా? రైట్. నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఇది నారా లోకేష్ గారు మాట్లాడేటంటే సార్, ఆ మధ్యలో సినిమా వచ్చింది టాటా బిర్లా మధ్యలో లైలా అనేదో సినిమా వచ్చింది చూసారా? అట్లాగే ఈ వైసీపీ టీడీపీ లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైకి తిప్పుకోవడం తప్పించి సార్ లోన్ యాక్షన్ తీసుకోవడం నిజంగా లోకేష్ గారు కానీ లేదా లోకేష్ గారి కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అది ఎలా ఊహించుకుంటారో అనుకోవచ్చు. వైసీపీ వాళ్ళేమో కూటమి ప్రభుత్వం అంటారు, టీడీపీ వాళ్ళేమో టీడీపీ ప్రభుత్వం అంటారు. వాళ్ళు కరెక్ట్ గా వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే, తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఎవరైనా స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు సార్? సోషల్ మీడియాలో కానీ లేదా డిబేట్లలో కానీ లేదా బయట కానీ ఎవడైనా వైసీపీ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవడం చూస్తున్నామా? ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? కూటమి మీద తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏదంటే గెలిపించిన జనసేన మీద తొక్కేయడానికి చూడటం తప్పించి ఇక్కడ చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, తీసుకెళ్లి లోపలికి వెళ్ళి కొళ్ళ పొడుస్తున్నారు, మీరు చేసినన్ని అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఏమంటారు దాన్ని? సార్, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చేసిన తర్వాత అందరిని అరెస్ట్ చేసేస్తాను, తీసుకున్నామని తీసుకోని చూసిన కూడా అరెస్ట్ చేసేస్తానంటే అరెస్టులు కరెక్ట్ అని సమర్థించున్నారు కదా. ఇప్పుడు అరెస్టులు తప్పు అయినప్పుడు వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు అయిందని జగన్మోహన్ రెడ్డి భావించినప్పుడు నేను అరెస్ట్ చేస్తానని అనకూడదు కదా. ఇది అంటున్నా. ఒక పక్కన మీరు నేను అధికారులకు వస్తే మొత్తం అందరూ బొక్కలో దోసి మాట్లాడదని అంటున్నారు, ఇంకో పక్కన అరెస్ట్ చేయొద్దంటే ఎట్లా సార్? ఎవరిని అరెస్ట్ చేశారు సార్? బూతులు తీసుకోండి, ఆడపిల్లల్ని ఈడి కూర్చుని అలా చేస్తా ఇలా చేస్తానన్నా తీసుకెళ్ళి ఏం చేశారు? బిర్యానీ తినిపించి ఏసు రూముల్లో కూర్చోబెట్టారు. ఏం చేశారు చెప్పండి? కృష్ణులు 24 గంటల ఊర్లో బయటకు వచ్చేస్తున్నారు. అతను ఎక్కడ తంబల్లపల్లిలో లెక్కర్ స్కామ్ ఏమైంది సార్? ఎక్కడికో ఎవడన్నా దొరికాడా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 90,000 కోట్ల వరకు మధ్య క్యాష్ అమ్మేస్తే ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా సార్? ఈ కూటమి ప్రభుత్వం ఉత్తు తిట్లు సార్. ఇవన్నీ వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటారు. సో మీరు అనేది ఏంటంటే ఇవన్నీ పైన తిట్టుకునే తిట్లే కానీ కార్యరూపం దాల్చవు, అరెస్టులు అనేవి జరగవని మీరు అంటున్నారు. ఇవేవి అరెస్టులు జరగవు, కార్యరూపం దాల్చదు, మరి పైన తిట్టుకునే తిట్లేయి అని మీరు అంటారు. టైం పాస్ కండి మనలాంటి వాళ్ళందరూ డిబేట్లు పెట్టుకోవడానికి వీధుల్లో సెంటర్లోని వీధుల్లో పొలాల్లోని వీళ్ళందరూ దెబ్బలు టీడీపీ అభిమానులు వైసీపీ అభిమానులు జనసేన అభిమానులు తిట్టుకోవడానికి టైం పాస్ చేయడానికి ప్రజలు పిచ్చోం చేయడానికి తప్పించి వీళ్ళు ఏమీ చేయరు సార్.
రైట్ రైట్ వీళ్ళు ఎకరియాలో ఇష్టం వచ్చిన దానం చేసేస్తుంటే ఆ పేరు మీద ఈ కంపెనీకి ఇచ్చేస్తుంటే అడిగే ప్రతిపక్షంలో అధికార పక్షం లేదు సార్. రైట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేద్దరు కానీ ఎస్ తోటి డబ్బు ప్రజల డబ్బు అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతుంది సార్. అమ్మఒడి నాన్న తడి పథకాలతో రైట్ ఆరోగ్యశ్రీతో ప్రభుత్వం డబ్బు ప్రజల డబ్బు అంతా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతుంది సార్. ఇవాళ 3 కాలేజీలు పెట్టుకుని ఏలాడుతున్నారు వైసీపీ వాళ్ళ నాటకాలు కాకపోతే ఇది. రైట్ రైట్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరుగా నాగండి. మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు అక్షర్ సత్యం గారు మాట్లాడే దాంతో ఏకీపిస్తారా మీరు? ఏమేమి మాట్లాడారు సరే కనిపించలేదు, ఒకసారి చెప్పండి. అక్షర సత్యం గారు ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకరికొకరు